హలో అండి, ఈరోజు మనం సీలింగ్ గురించి తెలుసుకుందాం. ఈ సీలింగ్ వచ్చేసి మనం ఇది బయటి బాల్కనీలో పీవీసీ సీలింగ్ చేయాలి. ఈ బాల్కనీకి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్దాం. లోపల ఆల్రెడీ పిఓపి వర్క్ నడుస్తున్నది, చూశారు కదా. ఈ విధంగా మనం పిఓపి సీలింగ్ చేస్తారు. షీట్ ఫిట్టింగ్ చేసిన తర్వాత ఆల్రెడీ పౌడర్ కలుపుకొని ఒక రౌండ్ పౌడర్ షీట్ జాయింట్ కాడ ఎక్కించుకొని మళ్ళా పత్రతోటి కటింగ్ చేసుకుంటారు. సో మీ వీడియోలో మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా మీరు సీలింగ్ చేసుకోవాలి. ఎందుకంటే పిఓపి సీలింగ్ చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. జిప్సమ్ సీలింగ్ చేపించుకొని వాళ్ళ ఇల్లు చెప్పినట్టు విని జిప్సమ్ సీలింగ్ చేయించుకోవద్దు. ఇది వచ్చేసి మనకు హాల్. ఇప్పుడు ఇది కనిపించేది మనకు డైనింగ్ హాల్కును కిచెన్ మధ్యలో ఇది ఇంటీరియర్ హాల్. సో ఇది మనకు డైనింగ్ కిచెన్, ఓపెన్ కిచెన్. చూశారు కదా. బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఈ సీలింగ్లో డిజైన్స్ అనేది ఎక్కడ లేవు, ఒక్క రూమే డిజైన్స్ ఉన్నది. ఎందుకంటే ప్రొఫైల్ లైట్ ఫిట్టింగ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ మొత్తం ప్రొఫైల్ లైట్ నడుస్తున్నది. అదేవిధంగా ఇప్పుడు ఎందుకంటే ఎవరు పీవీ మనకు డిజైన్ చేసుకుంటలేరు. సో మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. మిడిల్ బెడ్రూమ్లోకి వెళ్తాం. మనకు మిడిల్ బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్లోనే మనకు ఒక స్టెప్ అంటే డిజైన్ కిందకి వెళ్తుంది. ఈ ఒక బెడ్రూమే ఒక స్టెప్ పెట్టుకున్నారు. చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ బెడ్రూమ్లోకి వెళ్దాం. థర్డ్ బెడ్రూమ్లో కూడా టోటల్ ప్లేనే. చూశారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా సీలింగ్ చేయించుకోవాలనుకుంటే పిఓపి చేయించుకోండి. పిఓపి సీలింగ్ 6060401. ఇది వచ్చేసి మన పూజ రూమ్లో ఆల్రెడీ ఫిట్టింగ్ కాలేదు. 6060401 పిఓపి షీట్ వాడండి. ఎందుకంటే మీకు లైఫ్ ఉంటుంది. పిఓపిలో 12mm 10mm రెండు రకాల షీట్స్ ఉంటాయి కాబట్టి 12mm షీట్ వేసుకొని లైఫ్ కూడా బాగుంటుంది. మన వీడియోని నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.